హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినో స్వీట్ హోమ్. ఈరోజు బేసన్ లడ్డు ఎలా చేయాలో నేను చూపిస్తున్నానండి. 1 కప్పు బేసను, హాఫ్ కప్పు మనకి నెయ్యి, షుగర్ ఏమో హాఫ్ కప్ కంటే కొద్దిగా ఎక్కువ, ఇలాచీ పౌడర్ అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత నెయ్యి వేసుకోవాలి. అది కొద్దిగా కరిగేంత వరకు వేడి చేసుకోవాలండి. ఇప్పుడు నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను, 1 స్పూన్ అనమాట. తర్వాత మనం బేసన్ వేస్తాం కదా, అప్పుడు మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెయ్యి అనేది చక్కగా కరగాలి. కరిగిన తర్వాత అప్పుడు మనం బేసన్ వేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. మాడకుండా అనమాట, మనం కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఇది కరిగింది కదా, ఇదిగోండి మెల్లగా కరుగుతుంది. ఇప్పుడు నెయ్యి చక్కగా కరిగిపోయింది కదండి. ఇప్పుడు బేసన్ వేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది చూడండి, ఇప్పుడు చక్కగా కలుపుతుంటే పొంగులా వస్తుంది. ఇది చక్కగా ఉడకాలి అనమాట నెయ్యిలో మనం. అప్పుడు మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇది చక్కగా కుక్ అయింది కదండి. స్టవ్ కట్టేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం చల్లార్చుకోవాలన్నమాట. ఓ ప్లేట్లో తీసుకొని మనం ప్లేట్లో వేసుకొని ఇలా చల్లార్చుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అది మరీ ఎక్కువగా చల్లగవ్వకూడదు. వేడి తగ్గిన తర్వాత మనకి షుగర్ పౌడర్ ఉంది కదా, అది మెల్లమెల్లగా వేసుకొని మనం అంతా కలుపుకొని అంతా చక్కగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని మనం దాన్ని ఉండలు చుట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మీకు కొద్దిగా ఇంకా పల్చగా అయింది, ఉండలు చుట్టడానికి అవ్వట్లేదు అనుకోండి, కాసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి అది సెట్ అయిపోతుంది. మీరు ఏం గాబర పడకండి. దాని తర్వాత మనం నెమ్మదిగా ఉండలు కూడా చుట్టుకోవచ్చు, ఏమవదు. అది ఒక చిట్కా అనమాట. మీకు ఇది లూజ్ అయింది అనిపిస్తే మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి అది మెల్లగా కొద్దిగా గట్టిపడుతుంది. అప్పుడు మనకి ఉండలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చూడండి, కొద్దిగా లూజ్గా ఉంది కదా, ఇది డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి షాపుల్లో మనం కొనేటప్పుడు ఎలా వస్తాయో అలా వస్తాయి అన్నమాట. ఇది చాలా ఈజీ, కొలతలు కరెక్ట్గా ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. మొత్తాన్ని మనం ఇలా చుట్టుకొని పక్కన పెట్టుకొని అవి ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి. బేసన్ లడ్డూలు రెడీ అయిపోయాయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్. ఇప్పుడు నేను ఇవి చేసిన ఎలా చూపిస్తాను. దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. పెట్టేసి అది బయటికి తీసామనుకోండి ఇలా వస్తాయన్నమాట. ఇది ఒక చిట్కా అండి. ఇప్పుడు ప్రసాదం రెడీ అయిపోయింది కదా, నేను పూజ చేసుకుంటాను. ఈరోజు 5th డే అండి. మేము విసర్జన చేస్తున్నాము ఈవినింగు. కొన్ని పిక్చర్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నా వీడియోని మీరు వాచ్ చేయొచ్చు. అప్పటి వరకు బాయ్.